బాలయ్య గారి యాక్షన్ కానీ అన్ని విధాలుగా కూడా చాలా బాగుంది. ఎందుకంటే నిన్న ఒక పిక్ చూసిన, అక్కడ పక్కన హనుమంతుడు, పక్కన బాలయ్య, సేమ్ హనుమంతుడంత బలం బాలయ్య గారికి వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నా. కానీ ఈ అఖండ టూతోని మొత్తం వరల్డ్ రికార్డు బ్రేక్ చేస్తాడు బాలయ్య గారు. ఆ డైలాగ్ చూడలేదండి, కానీ ట్రైలర్ చూస్తే ఫస్ట్ నాకు అదే నా ప్రపంచ పటంలో నా దేశాన్ని చూసిన డైలాగ్ ఉంది కదా, అది మాత్రం చాలా బాగా అనిపించింది. అదే విధంగా సనాతన ధర్మం కోసం కూడా తీసుకున్నారు కాబట్టి మూవీ అది కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే బాలయ్య గారు ఏ డైలాగ్ చెప్పినప్పుడు అసలు వరల్డ్ వైడ్ కూడా బాలయ్య గారు చెప్పే డైలాగ్ ఆయన చెప్తేనే ఆ డైలాగ్ ఎక్కువ ఉంటుంది తప్ప మిగతా వారికి ఎవరు చెప్పినా కూడా డైలాగ్ ఎక్కువ ఉంటుంది. బాలయ్య అంటేనే డైలాగ్ కింగ్ అంతే. ఇంకా ఒకవేళ బాలయ్య బాబు గారు కాకుండా ఇంకెవరైతే సినిమా బాగుంటుంది అంటారు? ఇంకా బాలయ్య బాబు ఆప్షన్ పెట్టొద్దు అంతే. బాలయ్య గారికి అయితే నా సినిమా హిట్ అవుతుంది. బోయపాటి గారు స్పెషల్ గా సెలెక్షన్ చేసుకుంటారు. బాలయ్య అయితేనే సినిమాకి హిట్ అవుతుంది, బాలయ్య అయితేనే డైలాగ్ సెట్ అవుతుంది అని చెప్పేసి అందుకే ముందుగా తమన్ గారికి కూడా చెప్పారు బాలయ్యకు ముందుగా మంచి డైలాగ్ సీన్స్ కానీ మన సాంగ్స్ కానీ అన్ని విధాలు కానీ చెప్పేసి మ్యూజిక్ కానీ బాగుండాలి. ఎందుకంటే ఆయన చెప్పేటువంటి డైలాగ్స్ కూడా మ్యూజిక్ అనేది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా రావాలని చెప్పేసి అందుకే తమన్ గారిని పెట్టుకోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఏదైనా బాలయ్య గారు చెప్తేనే సినిమా థియేటర్ల బాక్సులు బద్దలైతాయి. ఫుల్గా ఆ సినిమాలో మొత్తం ఫ్యాన్స్ అందరు కూడా మంచి హ్యాపీగా ఫీల్ అవుతారు. సూపర్ డూపర్గా ఉంటుంది. సో అండ్ నెక్స్ట్ వన్ బాలయ్య బాబు గారిని చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. ఏం ట్రైలర్ అంతే బాగాలేదు, అక్కడ అలాగే ఉంది ఇది కూడా అని చెప్పేసి ఆ ట్రోలర్స్ మీరేం చెప్తారు? అవన్నీ అవాస్తవాలు. బాలయ్య గారిని ఎదుగుదల చూడలేకే విధంగా చెప్తారు. ఏదేమైనప్పటికీ కూడా బాలయ్య గారు చేసేటువంటి సినిమాలో ప్రతి ఒక్కటి ఒక మంచి మెసేజ్ ఉంటుంది, కంటెంట్ ఉంటుంది. ఈ మూవీలో తీసుకుంటే కూడా మనము ఇలా భారతదేశం అంటేనే సనాతన ధర్మం కాబట్టి సనాతన ధర్మం కోసం తీసుకున్నారు మూవీ. ఆ విధంగా బాగుంది. అదే విధంగా మొన్న చూసుకుంటే ఉగ్రదాడిని ఉద్దేశం పెట్టుకుని ఇలా హిమాలయ పర్వతాలలో ఫైట్ చేసినట్టే బాలయ్య గారు ఆ ఫైట్ చూస్తే మొత్తం ఇట్లా జనాలంతా మొత్తం ఆగమవుతున్నారు ఆ ఫైట్ చూస్తుంటే. ఎందుకంటే ఒక ఇండియన్ ఆర్మీ డ్రెస్ లా వచ్చి ఉగ్రవాదులు ఆ సీన్ కూడా చాలా బాగుంది. ఏదేమైనప్పటికీ కూడా మొన్నటికి మనం జరిగినటువంటి మహాకుంభమేళనం కోసం కూడా ఆ మూవీలో తీసుకురావడం జరిగింది కాబట్టి అది చాలా బాగుంటుంది. సినిమా కొత్తదనం ఉంటుంది. ఎందుకంటే బాలయ్య గారు తీసినటువంటి సినిమా ఏ సినిమా అయినా ఇలా దేవుళ్ళతో శ్రీరామరాజ్యం సినిమా ఇష్టం మనము ఎంత బాగా హిట్ అయింది. అదేవిధంగా ఇప్పుడు సనాతన ధర్మం కోసం కూడా వస్తుంది కాబట్టి బాలయ్య గారు తీసినటువంటి గాడ్ మూవీస్ ఏవి తీసినా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయినాయి. ఇది అంతకు 200 రెట్లు హిట్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాం. సో అంటే ఇప్పుడు బాలయ్య బాబు గారిని చాలా మంది కూడా మాస్ గా చూడాలనుకుంటారు. మాస్ మీన్స్ లైక్ యంగ్ గా ఇట్లా చూడాలనుకుంటారు, డాన్స్ అవ్వచ్చు వీటి వల్ల. బట్ అక్కడ ఎక్కువ మనకి శివుడు ఆయన కనిపిస్తున్నారు కదా. బాలయ్య అంటేనే యంగ్. ఆయనకు 60 ఏళ్ళు వచ్చినా 80 ఏళ్ళు వచ్చినా బాలయ్య 25 ఏళ్ళ కుర్రాళ్ళలాగానే కొట్లాడతారు, 25 ఏళ్ళ కుర్రాళ్ళలాగానే డాన్స్ చేస్తాడు, 25 ఏళ్ళ కుర్రాళ్ళలాగానే యాక్టింగ్ ఉంటది. ఎవరేమన్నా బాలయ్య గారికి సాటి లేదు. బాలయ్య గారు మన తెలుగు ఇండస్ట్రీలో పుట్టడం మనం ఒక వరంగా ఫీల్ కావాలని చెప్పేసి అనుకుంటున్నా.